నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటెప్. జూబ్లీ హిల్స్ బైపోల్ అంటే ఓ చిన్న ఎన్నిక మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ రాజకీయాలను కదిలించే ఒక పెద్ద గేమ్ అవుతుంది. మాగంటి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానం కోసం వచ్చే బైపోల్ డిసెంబర్లోగా జరగాల్సి ఉంది. అదే ఇప్పుడు మూడు పెద్ద పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఇక్కడ గెలుపు కేవలం ఒక సీటు కాదు, భవిష్యత్తులో వచ్చే ఎన్నికలకు దారి చూపే సిగ్నల్ లాంటిది. కాంగ్రెస్ అయితే ప్రజల్లో పెరిగిన పట్టు నిజమా కాదా అని నిరూపించుకోవాలి. బీఆర్ఎస్ కు ఇది ఓ గట్టి పరీక్ష. కంటోన్మెంట్ పోయింది, ఇప్పుడు జూబ్లీ హిల్స్ కూడా పోతే పరిస్థితి మరింత కష్టమవుతుంది అన్న భయం. బీజేపీకి అయితే ఇది మరీ కీలకం, ఎందుకంటే పార్లమెంటు ఎలక్షన్లలో వచ్చిన వైబ్రేషన్ కొనసాగాలంటే ఎక్కడ గెలవాలి. పైగా జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దగ్గరలోనే ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్లో తమ బలాన్ని చూపించుకోవాల్సిన సమయం ఇదే అని భావిస్తోంది. దసరా తర్వాత మొదలయ్యే ఈ పొలిటికల్ వార్తో జూబ్లీ హిల్స్లోని ప్రతి బస్తీలో ఎన్నికల నగారా మోగనుంది. పెద్ద పెద్ద నేతలు మకాం వేసి క్యాంపెయిన్లో దూసుకెళ్లేలా పార్టీలు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి జూబ్లీ హిల్స్లో ఎప్పుడూ లేనంత పొలిటికల్ హీట్ ఖాయం. మరి జూబ్లీ హిల్స్ జనాల పల్స్ ఎటువైపు? మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఎదురుదెబ్బ, తాజాగా లోక్సభలో ఖాతా తెరవకపోవడం బీఆర్ఎస్ పరిస్థితిని కఠినంగా మార్చేశాయి. ఈ సమయంలోనే సిట్టింగ్ సీట్ అయిన జూబ్లీ హిల్స్ లో గెలవకపోతే పార్టీకి మానసికంగా కూడా పెద్ద షాక్ అవుతుందని గులాబీ వ్యూహకర్తలు అర్థం చేసుకున్నారు. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ పాలన పట్ల ప్రజల్లో సానుకూలత ఉందని నిరూపించుకునే అవకాశాన్ని ఈ బైపోల్లోనే వెతుకుతోంది. కాబట్టి సీటు గెలుపు తమకే అని నిరూపించుకోవాలనుకుంటోంది. ఇక కమలం పార్టీ విషయానికొస్తే ఇటీవల సాధించిన 8 ఎంపీ సీట్లతో వచ్చిన ఉత్సాహాన్ని కొనసాగించాలన్న లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ బైపోల్లో ఓటమి గెలుపులు లెక్కలు కేవలం జూబ్లీ హిల్స్ వరకు మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల దిశను మలిచే సూచనలుగా నిలవబోతున్నాయి. ఈసారి జూబ్లీ హిల్స్ లో అసలైన సవాల్ బస్తీలే. బస్తీ ఓటర్ల మనసు గెలవకపోతే ఎవరూ గెలవలేరన్న వాస్తవం ప్రతి పార్టీ లెక్కల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా డివిజన్ ఇన్ఛార్జీలతో రివ్యూ చేసి బూత్ వారీగా వ్యూహం వేసుకున్నారు. పేదల కోసం ఇచ్చిన వైట్ రేషన్ కార్డులు, పెండింగ్ కార్డుల క్రియేషన్స్, దానితో పాటు సంక్షేమానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు డాక్టర్ పులి అనిల్ కుమార్, ఆల్ ఇండియా కాంగ్రెస్ లీడర్, అలాగే ఓం ప్రకాష్ గారు ఫ్రమ్ బీఆర్ఎస్ తరపు నుంచి. సో వీరితో అయితే మాట్లాడదాం. నమస్కారం అనిల్ కుమార్ గారు. సార్ నమస్తే. అనిల్ గారు సార్ నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ మరి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ బైపోల్ గెలుపుతో రాష్ట్ర రాజకీయాల దిశను ఎవరు చూపిస్తారంటే ఏ మేరకు మార్పులు రాబోతున్నాయంటారు? అందరికి నమస్కారం అండి, ప్యానెల్లో ఉన్నటువంటి నా కో పార్టిసిపెంట్స్ కూడా. సో ఇప్పుడు జూబ్లీ బై ఎలక్షన్స్ అనేటి అంటే జూబ్లీ బై ఎలక్షన్సే కాదు, ఏ ఎలక్షన్ ఎక్కడ ఏ రాష్ట్రంలోనైనా ఎప్పుడైనా బై ఎలక్షన్స్ అనేటి ఒక ప్రత్యేకమైన పరిస్థితిని నెలకొన్నప్పుడు దాని యొక్క ఎలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ అయితే ఈ యొక్క 18 నెలల పరిపాలన, ప్రజాపాలన, ఈరోజు అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు కూడా తప్పకుండా మేము 100% జూబ్లీస్ కైవసం చేసుకుంటామనే నమ్మకం మాకుంది. తప్పకుండా ఈ 18 నెలల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలనలో అన్ని వర్గాలకు మేము చేస్తున్నటువంటి న్యాయం, అన్ని వర్గాలలో ఉన్నటువంటి సంతృప్తి తప్పకుండా మాకు ఓటు రూపంలో క్యాష్ అవుతుందని మేము తప్పకుండా నమ్ముతున్నాం. అదే కాకుండా ఈ 18 నెలలు చూసినా కూడా అన్ని ప్రభుత్వ పథకాలలో కూడా ఏవైతే మేము వాగ్దానం చేసినో దాంట్లో మెజారిటీగా మేము ఫుల్ఫిల్ చేసినాం. అంతేకాకుండా జూబ్లీస్ లాంటి కాన్స్టిట్యున్సీలు ఎలా ఉంటాయంటే జనరల్ గా మీ అందరికీ తెలుసు, అది ఎక్కువ విద్యావంతులు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలు. సో ఇన్ని రోజులటువంటి దురపాలన నుండి బంధ విముక్తులు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజాపాలనతో 18 నెలల అన్ని వర్గాల ప్రశంసలతో ముందుకు సాగిపోతుంది. రేవంత్ రెడ్డి గారు మరియు పిసిసి అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా మేము ఈ బై ఎలక్షన్లు గెలుస్తాం. మాకు 100% నమ్మకం ఉంది. త్వరలోనే ఆ క్యాండిడేట్ మీద కూడా ఒక కొంత క్లారిటీ, చాలా ప్రజాస్వామికంగా అన్ని వర్గాలు ఆమోదించే క్యాండిడేట్ ను పార్టీ ఇస్తుందని నమ్మకం మాకుంది. తప్పకుండా ఆ రకంగా మా కార్యాచరణ ఉంటుందని మేము ముందుకెళ్తున్నాం. సో ఇంతకుముందు మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు కూడా
బీజేపీ ఏదో 8 ఎంపీ సీట్లు గెలిచింది కాబట్టి వారికి సిటీలో ఏమైనా ప్రాబల్యం ఉంటుంది అని అంటే, అది ఎంపీ సీట్లు గెలిచింది అనేది ఏంటిది, జూబ్లీహిల్స్ యొక్క ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని జరిగినటువంటి ఎలక్షన్లు కాదు. అది ఏంటంటే కేంద్రంలో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం యొక్క ఆలోచన మీద జరిగినటువంటి ఎలక్షన్లు కాబట్టి దాంట్లో కూడా మేము సమఉజ్జులుగా వారికి మేము సమానంగా మేము సీట్లు గెలవడం జరిగింది. కాబట్టి బీజేపీ ప్రాబల్యం కూడా జూబ్లీహిల్స్ మీద పెద్ద ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే ఈ 18 నెలల్లో వాళ్ళు చేసింది ఏం లేదు. కేంద్రంలో ఎక్కడెక్కడ ఎలక్షన్లు పోయి వాళ్ళు కొత్త వాగ్దానాలు ఇస్తుంది తప్ప కానీ వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను ఎక్కడైతే బీజేపీ ఉందో వాళ్ళు ఏం చేస్తలేరు. వాళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు వేరే కొత్త రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు ఏమైనా వాగ్దాన రూపంలో ఇస్తే ప్రజలు నమ్ముతారు తప్ప కానీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఏమి ఇవ్వకుండా ఎక్కడైతే ఎలక్షన్లో పోయో వాళ్ళు వాగ్దానాలు చేసి ఆ ప్రజలు నమ్ముతారంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి తప్పకుండా మా క్యాడర్ కూడా డివిజన్ వైజ్ గా ఆర్గనైజేషన్ వైజ్ గా కూడా స్ట్రాంగ్ ఉన్నాం. మేము తప్పకుండా మేము గెలుస్తామనే నమ్మకం ఉంది. తప్పకుండా విద్యావంతులు ఆలోచిస్తారు. ఎక్కడ ఈ రాష్ట్రంలో ఈరోజు స్వేచ్ఛ ఉన్నది, ఈ రాష్ట్రంలో ఈరోజు వాక్ స్వాతంత్రం ఉన్నది, ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రజా ఉద్యమాలను గౌరవిస్తున్నాం. నిన్న కూడా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు మేము స్ట్రైక్ పోతామంటే వెంటనే వాళ్ళని పిలిచి వాళ్ళు చర్చలు జరిపి వాళ్ళతో చర్చలు సఫలీకృతం చేసి ఒక కొత్త రూపం, ఇన్ని రోజులు యాజమాన్యాలకు డబ్బులు జమ చేయడం పక్కకు పెట్టి ఈరోజు నేరుగా విద్యార్థుల అకౌంట్లకు డబ్బులు కేటాయించడం ఒక పెద్ద మానవీయ కోణంలో మేము చేస్తున్నటువంటి పాలనకు ప్రజలు అభినందిస్తున్నారు. అదేవిధంగా మానవీయ కోణంలో ఈ ప్రభుత్వం ఒక మానవీయ కోణంలో ఉమెన్ సెంట్రిక్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం మేము స్త్రీ పక్షపాతిగా. ఎందుకంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆరోగ్యంగా స్త్రీ ఎంపవర్మెంట్ జరుగుతుందో ఆ కుటుంబం బాగుంటుందని ఏ రకంగానైతే పూర్వీకులు చెప్పిల్లో ఈ రాష్ట్రంలో యొక్క స్త్రీ సౌభ్రాతృత్వమే వాళ్ళ ఔన్నత్యమే రాష్ట్ర పురోగతికి మూల సూత్రం అనే దిశగా రేవంత్ రెడ్డి గారు స్త్రీ సెంట్రిక్ గవర్నమెంట్ నడిపి అందరి యొక్క మన్నలు పొందుతున్న తరుణంలో వచ్చినటువంటి ఈ బై ఎలక్షన్ లో 100% మేము గెలిచి మళ్ళొకసారి మా యొక్క సత్తాను చాటే విధంగా కాంగ్రెస్ పార్టీ నిరూపించుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఓకే అనిల్ గారు. అండ్ ఓంప్రకాష్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీరు చెప్పండి. చెప్పండి సార్. బీఆర్కే న్యూస్ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ కి సంబంధించిన ఏదైతే బైపోల్ కి సంబంధించిన ఇది కార్యక్రమం పెట్టారో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయం ఏంటంటే బీఆర్కే న్యూస్ కు దాదాపు ఒక 20 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్రజలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. సో ప్రతిరోజు మీరు కొత్త ఒరవడిని తీసుకొస్తున్నారు. నేను ఈ విషయానికి బీఆర్కే న్యూస్ వారిని నా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. అట్లాగే మీరు ఇంకా ముందుకెళ్ళాలి. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్స్, ఈ జూబ్లీ హిల్స్ బైపోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రావడం కొంచెం బాధాకరం. ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు చిన్న వయసులోనే ఆయన చనిపోవడం జరిగింది. సో ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ ఈరోజు ఇందాక ఆయన పేరేమో ఇందాక ఆయన మాట్లాడుతున్నారు కాంగ్రెస్ తరఫున. సో విషయం అనిల్ గారు ఒక్కసారి ప్రజలకు రండండి. ఏ రకమైన మీ పైన దుర్భాషలు ఆడుతున్నారు ప్రజలు. మీరు ప్రజాపాలన అంటున్నారు కదా. ప్రజాపాలన అనేది ప్రజలకు అన్ని వసతులు అందించినప్పుడు అది ప్రజాపాలన అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? 2500 ఇచ్చిండ్రా మీరు 2500 ఇచ్చిండ్రా అండి. తర్వాత స్కూటీ అన్నారు, డిగ్రీ చదివిన పిల్లలకు స్కూటీ ఇచ్చిండ్రా? 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, అది పెన్షన్ ఇచ్చారా? కళ్యాణ లక్ష్మితో పాటు షాదీ ముబారక్ తో పాటు 1 తులం బంగారం ఇస్తా అన్నారు, ఇచ్చిండ్రా? ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అవి ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రా అని ప్రజాపాలన అంటున్నారు. 18 నెలలలో మీరు చేసింది ప్రజా దోపిడండి. ఈరోజు ప్రజా పాలన కాదు, అది ప్రజా దోపిడి. మీరు ఒకసారి ప్రజల్లోకి రండి. ఏదో వాపుని చూసి బల్బ్ అనుకున్నట్టు కాకుండా ఒక్కసారి కనుక మీరు ప్రజల వైపు వస్తే అప్పుడు అర్థమవుతుంది కాంగ్రెస్ చేస్తున్నది ఏంటి అని. ఇందాక ఆయన మాట్లాడుతూ స్త్రీ పక్షపాతి అన్నారు. మరి 2500 రూపాయలు మీరు ఏదైతే
గృహలక్ష్మి అని చెప్పి అన్నారు కదా, ఆ 2,500 ఎంతమందికి ఇచ్చిరండి? రైతు బంధు ఇచ్చిండ్రా, రైతు భరోసా ఇచ్చిండ్రా, రైతు బీమా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిందని ప్రజాపాలన సంఘాలు కూదుకుంటున్నారు? మిమ్మల్ని తిట్టిన కాంగ్రెస్ పార్టీని తిట్టినన్ని తిట్లు ప్రపంచంలో ఏ పార్టీని కూడా తిట్టలేదండి. ఇది ఒక బాధాకరమైన విషయం. ఈ విషయం పక్కన పెడితే, ఈ రోజు బై ఎలక్షన్స్, ఈ బైపోల్స్ లో వచ్చే ఎలక్షన్స్ లో జూబ్లీ హిల్స్ 48% ఓట్లతో బీఆర్ఎస్ జెండా ఎగరబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీ వైపే అందరూ చూస్తా ఉన్నారు. ఎందుకు అనవసరంగా ఓటేయడం కాంగ్రెస్ కు ఓటేయడం వల్ల మేము ఇంత అధోగతి పాలైనాము. అన్ని అడగోలు హామీలు ఇచ్చి, 420 హామీలు ఇచ్చి, నెరవేరని హామీలు ఇచ్చి మీరు ప్రజల్ని మోసం చేసిర్రు, ప్రజలను మభ్యపెట్టిండ్రు, ప్రజలను వాళ్ళ ఆలోచనలతో ఆడుకొని ఈరోజు మీరు ఆ పదవిలో కూర్చొని ఎవరికి కూడా ప్రజాపాలన అనేది ఒక బోగస్. ప్రజాపాలన లేదు, ప్రజా దోపిడీ జరుగుతున్నది. ఇదే విషయానికి వస్తే హైడ్రా ఉంది. హైడ్రా మరి రేవంత్ రెడ్డి గారి బ్రదర్ కి సంబంధించిన ఆయన చెరువులో ఇల్లు కట్టుకుంటే అది ఎందుకు కూర్చోలేదు హైడ్రా? పటాన్ చెరువులో వచ్చి ఇక్కడ కిష్టారెడ్డిపేటలోనేమో ఇల్లు అపార్ట్మెంట్ కూల్చేసినారు. అట్లాంటి నేను చూపిస్తా. అట్లాంటివి 100 కట్టడాలు ఉన్నాయి. మరి ఎందుకు వాటి జోలికి వెళ్ళట్లేదు? ఈరోజు ఎంఐఎం పార్టీకి సంబంధించి ఎంఐఎం నేతకు మరి దాని జోలికి ఎందుకు వెళ్ళట్లేదు? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ప్రజా దోపిడీ పాలన అవుతుంది. ఇది మీరు ప్రజల దోపిడీ చేస్తున్నారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ కి వస్తే గనక, ఈ జూబ్లీ హిల్స్ లో ఏదైతే ఉందో 42% ఓటర్లు మా వైపు ఉన్నారు. ఈసారి బంపర్ మెజారిటీతో మా బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ 100% ఆయన గెలుస్తా ఉన్నారు. మీ ప్రజాపాలన కాదు, అది ప్రజా దోపిడీ పాలన అనే విషయము అందరికీ అర్థమైంది. మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు, మీరు చెబుతున్న ఈ అడ్డగోలు హామీలు, మీరు ఇచ్చిన 420 హామీలు ఏది కూడా మీరు అమలు చేయలేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టే రోజు ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో వస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎందుకు అనవసరంగా మన ఇంత మంచి పాలన ఉన్న ఏదైతే కేసీఆర్ గురించి అనవసరంగా కేసీఆర్ గారిని ఓడగొట్టి ఇక్కడ కూర్చోబెట్టామని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్న రోజులు. ఈ రోజు ఒక విషయం చెప్తాను. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాతో ఫోన్ చేసి, నా మిత్రులు, మేము కనీసం మాకు మొహం లేదు, మేము ప్రజల్లోకి వెళ్తే 6 గ్యారంటీల గురించి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, 6 గ్యారంటీల గురించి మమ్మల్ని నిలదీస్తున్నారు, యూరియా ఏదని అడుగుతున్నారు, 2,500 గృహలక్ష్మి ఏదని అంటున్నారు, ఇది మన స్కూటీ ఎక్కడ, 4,000 పెన్షన్ ఎక్కడ? మీరు ఇచ్చిన 6 గ్యారంటీలను కూడా ఒక్కొక్కటి మీరు వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుంది. టీవీలో ముందు కూర్చొని మాట్లాడితే కాదండి. రండి, ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్దాం, ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్దాం అంటే నేను మీతో పాటు వస్తా, మనం వెళ్దాం, బీఆర్కే న్యూస్ వారిని తీసుకొని వెళ్దాం. ఎంతమందికి మీరు ప్రజాపాలన అందించారు, ఎంతమంది మీరు ప్రజాపాలనను మీరు ఎంతమందిని సంతృప్తి పరిచిర్రు అది చెప్పండి. ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఈ ఏదైతే మనకు సంబంధించిన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో ఇది ఒక రేపు మనకు వచ్చే నెక్స్ట్ 2029లో వచ్చే ఎలక్షన్స్ కి ఇది ఒక దిక్సూచి అవుతుంది. ఈ దిక్సూచి ఏదైతే ఉందో ఈ బంపర్ మెజార్టీతోని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ 100% గెలిచి జూబ్లీ హిల్స్ అడ్డా బీఆర్ఎస్ గడ్డ అనేది మరొకసారి ప్రజలు ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే ఓంప్రకాష్ గారు, మరి అనిల్ కుమార్ గారు మీరు చెప్పండి. మరి ప్రస్తుతానికి ఓంప్రకాష్ గారు అయితే మరి బీఆర్ఎస్ వైపే అందరూ మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి, బీఆర్ఎస్ఏ గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. మరి ఇలాంటి టైంలో బీఆర్ఎస్ కానీ మరి మాగంటి కుటుంబాన్ని బరిలోకి దింపితే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అనిల్ గారు మీ కాల్ మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. హలో, వినిపిస్తోందండి, చెప్పండి. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, చెప్పండి సార్. వినిపిస్తుంది కదా? హలో
వినిపిస్తోంది సార్, చెప్పండి అనిల్ గారు చెప్పండి. రైట్. ఇంతకుముందు మన బీఆర్ఎస్ సోదరుడు మాట్లాడినట్టుగా, సరే బీఆర్ఎస్ సోదరుడు బీఆర్ఎస్ పక్షాన మాట్లాడడం తప్ప ఆయన కనీస ధర్మం, ఆయన మాట్లాడిండు, దాన్ని నేను దాని లోపలికి వెళ్ళగాని, కానీ వారు పాయింట్అవుట్ చేసిన కొన్ని విషయాలు మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ స్క్రీన్ మీద అక్కడ ముగ్గురు ఫోటోలు కనిపిస్తున్నాయి. ఒకటి కేసీఆర్ గారి ఫోటో, ఒకటి రేవంత్ రెడ్డి గారి ఫోటోను, ఇంకోరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారి ఫోటో, 3 కనిపిస్తున్నాయి. సరే, రేవంత్ రెడ్డి గారు అయితే రోజు మీకు ప్రజల్లోనే కనిపిస్తుంటూ, ఎక్కడో దగ్గర ప్రజల్ని అడ్డం చేసుకుంటూ ప్రజల్లోనే ఉన్నాం. మేము ప్రజల్లోకి రమ్మని మన సోదరుడు అంటుండు, మా బీఆర్ఎస్ సోదరుడు, కానీ మేమైతే ప్రజల్లోనే ఉన్నాం. రమ్మనేది కొత్తగా ఏం లేదు. ఇప్పుడు ప్రజల్లో లేకుండా దాచుకున్న పరిస్థితి వరకు ఉన్నదంటే కేసీఆర్ గారు అన్నారు. వేరే కేసీఆర్ అని మేము అధికారం ఇచ్చినప్పుడు కుర్చీలో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి తానిషాలాగా మొత్తం రాజ్యాన్ని కింగ్ లెక్క నడిపి 1000 కోట్లు వెనకేసుకున్న కేసీఆర్ ఈ రోజు వరదలు వచ్చినప్పుడు ఎక్కడ పోయిండు, యూరియా బస్తాలు తక్కువ పడ్డప్పుడు కేంద్రాన్ని నిలదీయకుండా ఎక్కువ పోయిండు. సరే, హైడ్రా మీకు తప్పు దూరం పడితే మరి హైడ్రా గురించి వచ్చి మాట్లాడాలి కదా. ఈ రోజు మీ అందరికీ తెలుసు, సోదరుడు చెప్పిన కొన్ని విషయాలు నేను మీతో చర్చిస్తా. ఇప్పుడు హైడ్రా అన్నాడు, హైడ్రా గురించి ఈ రోజు ఆ కుంటను పునరుద్ధరీకరించి ఈ రోజు బతుకమ్మకు దాన్ని ముస్తాబు చేస్తుంటే ప్రజలు అక్కడ హర్షత్వాలతో హర్షిస్తున్నారు. సోదరు అన్నాడు, ఎక్కడ సంప్రదాయం రండి. నేను కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా హర్షిస్తున్నారో వీడియో నేను మీకు పంపిస్తాను, మీ మొబైల్ నెంబర్ తీసుకొని. కాంగ్రెస్ పార్టీలో నేను మాట్లాడాక మీరు మాట్లాడతారా? నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడతారా? నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడతారా? నేను మాట్లాడలేక మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే కదా. అందరూ లాగా మనం కూడా ఆవేశపడితే ఎట్లా? యువకులం కొద్దిగా ఆవేశపడేది ఏమి ఉండదు. కాదే, నేను మాట్లాడినాక మీరు మళ్ళీ మాట్లాడండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, సో ఈ రోజు ప్రజలు అడుగుతుండ్రు, వేర్ ఇస్ కేసీఆర్ అని అడుగుతుండు. మేము ఇంత ప్రేమగా ఆయనను రావయ్య పెద్ద మనిషి, పెద్ద 10 సంవత్సరాలు ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండ్రు, మా తప్పు ఒప్పులు తీసుకొచ్చి రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని నిలదీయమని మేము అడుగుతున్నాం. రైట్, వారు రావట్లేదు. సరే, ఈ రోజు మీరు రైతు బంధు లేదన్నారు, రైతు బంధు ఇచ్చినాం. రైతు భరోసా లేదన్నారు, రైతు భరోసా ఇచ్చినాం. 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. రైట్, ఒక నిమిషం. మీరు స్కూటీలు అంటారు, 2500 అంటున్నారు. తప్పకుండా ఇది 5 సంవత్సరాల ప్రభుత్వం, తప్పకుండా మేము మేనిఫెస్టోలో పెట్టినాం. ఇంకా 18 నెలలే అయింది, ఇంకా సమయం ఉంది. తప్పకుండా ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం. ఈ రోజు మహిళలు ఉచిత బస్సుతోని రాష్ట్రంలో మా ఆడిబిడ్డలు రాష్ట్రం అంతా ప్రయాణిస్తున్నారు. ఇది ఉమెన్ సెంట్రిక్ ప్రభుత్వం. తప్పకుండా ఆ కార్యాచరణలో ఉన్నాం. సరే, జూబ్లీహిల్స్కి వచ్చినప్పుడు తప్పకుండా విద్యావంతులు మేము చేసేటటువంటి పాలసీలు కానీ, మేము చేసేటటువంటి ఆలోచనలు కానీ వాళ్ళ పక్షాన చేస్తున్నాం. ఈ రోజు హైడ్రాను తీసుకొచ్చి భాగ్యనగరంలో ఉన్నటువంటి 100లాది ఎకరాలు కబ్జాలకు గురి అయిన వాటిని క్లీన్ చేసి మళ్ళా ప్రజలకే అప్పచెప్తున్నాం. అవేం మేము తీసుకోవడానికి ఏదో రేవంత్ రెడ్డి గారి ఇంట్లోనో మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంట్లోనో దాన్ని ఏం మేము ఉంచుకోవట్లేదు. మేము అది ఏం చేస్తున్నాం, ప్రజలకే అప్పచెప్తున్నాం. రైట్ అనిల్ గారు అండ్ ఓం ప్రకాష్ గారు, సమయం మించిపోతుందండి. అండ్ దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్డ్ గా మేము ప్రజలు మా పక్షపాతాన ఉన్నారు. మీరు ఏదైతే మీరు అంటున్నారో మీరు ప్రజలకు రండి. మీరు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో మీరు వచ్చిన తర్వాత ప్రజల నుంచి ఎంత వ్యతిరేకత ఉందో మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. ప్రజల ఆగ్రహానికి మీరు గురికాక తప్పదు. ప్రజల్ని మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది. అది జూబ్లీహిల్స్ లో అది నిజమైతుందని చెప్పేసి నేను మరొకసారి తెలియజేస్తున్నా. ప్రజల ఆగ్రహానికి మీరు గురైతారు. ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారో సరే, మనం టీవీల ముందు మాట్లాడితే కాదు, కానీ ప్రజల్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది. ఇంకో విషయం మీరు మాట్లాడితే ఏమన్నారు, కేసీఆర్ గారు రావట్లేదు. కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి చెప్పట్లేదు. కేటీఆర్ గారి హరీష్ రావు గారు అడిగే సమాధానానికి ఒకదాని కూడా ఒక్కసారి మీరు మాట్లాడినప్పుడు నేను ఆగానండి. ఒకటి, హరీష్ రావు గారు అడిగే ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పక మీ మంత్రులు 8 మంత్రులు 28 సార్లు డిస్టర్బ్ చేసినారు. ఇది అసెంబ్లీ సాక్షిగా జరిగింది. ఇది ఆన్ రికార్డ్ అండి. మా కేటీఆర్ హరీష్ రావు గారికే మీరు సమాధానం చెప్పట్లేదు. మా కేసీఆర్ దాకా ఏం అవసరం అండి మీకు? కేసీఆర్ దాకా అవసరమే లేదు. ఆయన స్థాయి వేరు, ఆ రేంజ్ వేరు. ఈ రోజు మనం మాట్లాడుతున్నామంటే
తెలంగాణ తెచ్చిన ఘనత తెలంగాణ ఈ రోజు ఆయన ఆ పేరే జరిపాయి. ఈ రోజు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు కూర్చుంటున్నారు కదా సీటు, అదంతా కూడా తెలంగాణ కొట్లాడి తెచ్చిన ఘనత కేసీఆర్ది. కేసీఆర్ లేకపోతే ఎక్కడ రైట్ ఓంప్రకాష్ గారు, రైట్ అనిల్ గారు. అండ్ ఇప్పుడు సమయం మించిపోయిందండి. అండ్ దీనికి సంబంధించి ఎవరి వారు చక్కటి విశ్లేషణ అయితే అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మాట్లాడుకుందాం. రైట్గా మొత్తంగా 3 ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య రసాభసాగా పోటాపోటీ అయితే జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో వీళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయి, మరి డిసెంబర్లో జరిగే బైపోల్ ఎలక్షన్కి సంబంధించి అసలు ఎవరు గెలుస్తారు అనేది వేచి చూద్దాం. ఇది వాటి స్పెషల్ డెప్త్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.